ఇలా చూడండి స్టూడెంట్స్, ఈ రోజు మనం ఫుట్బాల్ ప్రాక్టీస్ చేయనక్కర్లేదు. దానికి బదులుగా మనమంతా మరొక ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఏం ప్రాక్టీస్ సార్? మోయ్ థాయ్. మోయ్ థాయ్ అంటే ఏంటి సార్? మోయ్ థాయ్ థాయిలాండ్ యొక్క మార్షల్ ఆర్ట్ టెక్నిక్. చాలా అద్భుతమైనది. మన ఒంట్లో ఉన్న జాయింట్ల సహాయంతో ప్రత్యర్థిని ఎదుర్కోవడం, దెబ్బతీయడం. ఇదే మన ఆయుధం. ఈ యుద్ధం చేయాలంటే చాలా శక్తి కావాలి. అందుకని మనం శారీరక వ్యాయామాన్ని తప్పక చేయాలి. ఈ ట్రైనింగ్ మనం ఎప్పుడు స్టార్ట్ చేద్దాం సార్? రేపు ఉదయాన్నే ఈ ట్రైనింగ్ ని స్టార్ట్ చేద్దాం. అలా ఆగిపోకూడదు. పరిగెత్తు, పరిగెత్తుతూనే ఉండు. వెళ్ళు వెళ్ళు. ఇలా చూడండి స్టూడెంట్స్, ఇప్పుడే మనందరం కలిసి అసలైన ప్రాక్టీస్ ని మొదలు పెట్టబోతున్నాం. ఇప్పుడు నేను మీ అందరికీ మోయ్ థాయ్ యొక్క ప్రత్యేకమైన టెక్నిక్ ని చూపించబోతున్నాను. మోయ్ థాయ్ విద్యని నువ్వు బాగా అభ్యసిస్తావని నేను ఆశిస్తున్నాను. నీ పంచాల వీక్ గా ఉంది. నువ్వు సరిగా ట్రైనింగ్ తీసుకోలేదా? నోరు మైకోలు, లేదంటే నిన్ను కూడా కొడతాను. ప్రశాంతంగా ఉండండి పిల్లలు. మీకు ఇదంతా వర్కౌట్ కాదు. మనం ఒక మ్యాచ్ ఆడదాం. మోయ్ థాయ్ టోర్నమెంట్ కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఇక మేము ఆలస్యం చేయదలుచుకోలేదు. మీరందరూ ఈ పోటీ చూడడానికి సిద్ధంగా ఉన్నారా? ఇంతకీ క్రిస్ ఏం చేస్తున్నాడు? క్రిస్ ఫైటింగ్ చేయడానికి ముందుగా ఏదో పూజ చేస్తున్నాడు. గురువుకి డాన్స్ స్టైల్లో ఏదో నమస్కారం చేస్తున్నాడు. నేనే ఛాంపియన్.
ఇప్పుడు చూడు. Excuse me? Yeah! మోయిథాయ్ ఒక అద్భుతమైన కళ. థాయిలాండ్ లో దీనికంటే ఇంకా చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయనుకుంటా. అవన్నీ మనం కళ్ళారా చూస్తే ఇంకెంత బాగుంటుందో. నొప్పెడుతోంది. నాకు మోయితా మాత్రం నచ్చలేదు. నాకు డైవింగ్ అంటే చాలా ఇష్టం. మర్యాదగా దాన్ని నాకు ఇచ్చేయి. ఆ ఇన్విటేషన్ నాకు వచ్చింది. ముందు వేగంగా పరిగెత్తడం నేర్చుకోగలు. ఆ తర్వాత స్కూబా డైవింగ్ గురించి ఆలోచించవచ్చు. లేకపోతే నువ్వు నేల మీద ఈత కొట్టాల్సిందే. నన్ను పొద్దులు సుఖీ అంకుల్, అది నాకు ఇవ్వండి. మీరిద్దరూ గొడవ పడ్డా ఆపండి. థాయిలాండ్ ఇంటర్నేషనల్ డైవింగ్ స్కూల్ కి వెళ్లే పిల్లల్ని ఎప్పుడో సెలెక్ట్ చేసేశారు. అవును, ఇది చెప్పడానికి మిమ్మల్ని వెతుకుంటూ వస్తున్నా. అందులో మీరిద్దరు కూడా సెలెక్ట్ అయ్యారు. మీరు కూడా పింకీ, బబ్లు, మధు, గోలు, క్రిస్ అన్ని మనందరం కలిసి థాయిలాండ్ వెళ్ళబోతున్నాం. థాయిలాండ్ ఇంటర్నేషనల్ స్కూబా డైవింగ్ లో పాల్గొనబోతున్నాం. మనం థాయిలాండ్కి వెళ్దాం. అందరూ తయారైపోయారు కదూ? ఈ టోపీ నాకు అందంగా ఉంది కదా. ఇప్పుడు నువ్వు నిజంగా చాలా అందంగా ఉన్నావు పింకీ. అది ఏమాత్రం బాగోలేదు. అందుకు తగిన వాడిని నేనే నేరుగా వెళ్ళి డైవింగ్ చేస్తాను. అందరూ సిద్ధంగా ఉన్నారా? మనం ఇప్పుడు బయలుదేరుతున్నాం. త్వరలో నేను ఇక్కడికి వచ్చేస్తాను. అంతవరకు మన ప్లాన్ అంతా నీకు గుర్తుందిగా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి పొరపాటు జరగకూడదు. మహారాజా, మీకు చాలా ఇన్విటేషన్స్ వచ్చాయి. ఫుట్బాల్ టీం మేనేజరు మిమ్మల్ని మ్యాచ్ కి రమ్మని ఆహ్వానం పంపారు. లేదు, నాకు దానికంత టైం లేదు. నెక్స్ట్. ఇది కిండర్ గార్డెన్ ప్రిన్సిపాల్ దగ్గర నుంచి వచ్చింది. ఆయన కూడా మీకు ఆహ్వానం పంపించారు. ఏదో గ్రీన్ డే అట. గ్రీన్ డేనా? నాకు చిల్లర యాక్టివిటీలు నచ్చవు. నెక్స్ట్. ఈ ఆహ్వానం థాయిలాండ్ నుంచి వచ్చింది. నా ఉద్దేశంలో ఇది కూడా మీకు నచ్చదని అనుకుంటున్నాను. తొందరపడకు జే. ఈ ఇన్విటేషన్ కోసమే నేను ఇన్నాళ్ళు ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. ఇకపై జరిగేది చూస్తూ ఉండు. డాక్టర్ జే, థాయిలాండ్ కు వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయి. అది థాయిలాండ్ ట్రిప్ గురించి నాకేమీ అర్థం కావడం లేదు మహారాజా. అతి త్వరలో అంతా నువ్వే తెలుసుకుంటావు జే. అలా చూడండి, మనం వచ్చేసాం.
మళ్ళీ పాడు చేసేస్తుంది. టావ్, సామోయి, జాగ్రత్తగా ఉండండి. హాయ్, నువ్వే క్రిస్ అనుకుంటాను. అవును, నేనే టావో. నా పేరు సమోయి. డైట్స్ నుంచి మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాం. హాయ్ టావన్ సామోయి, నా ఫ్రెండ్ పింకీ, బబ్లు. నా పేరు గోలు. నా పేరు మధు. వావ్, చాలా అందంగా ఉన్నారు. మీరు మీ పేర్లాగే ముద్దుగా బొద్దుగా ఉన్నారు. నువ్వు చెప్పింది కరెక్ట్ సామోయి, కానీ నువ్వు తన అందాన్ని చూసి తప్పటి అంచనా వేయకు. ఎక్కువగా మాట్లాడావంటే తర్వాత నీ పని పడతాను. వింతైన వాణ్ణి కానీ చాలా మంచివాణ్ణి. నా పేరే సుఖీ అంకుల్. మీరు కూడా చాలా సరదాగా ఉన్నారు. మీ అందరితో మాకు భలే జాలీగా గడిచిపోతుంది. ఇంతసేపు ప్రయాణం చేసినందుకు మీరు అలసిపోయి ఉంటారు. కాస్త విశ్రాంతి తీసుకోండి. మన రేపు తెల్లవారుజామునే లేవాలి. మీ స్కూబా డైవింగ్ ట్రైనింగ్ కి రేపే మొదటి రోజు. నీళ్ళలో ఉన్నప్పుడు ఈ గమనికలు చాలా ముఖ్యం. ఇలా అంటే మీరు బాగున్నారా అని. ముందు కంటే ఇప్పుడు నేను చాలా బాగున్నాను. మీరు పైకి వెళ్ళాలనుకుంటే ఇలా చేయాలి. అలాగే కిందకి వెళ్ళాలంటే మీరు ఇలా అనాలి. నాకు చాలా భయంగా ఉంది. నేను నీళ్ళలోకి రాను, నన్ను వదిలేయండి. నువ్వేం భయపడకు మధు, చాలా జాగ్రత్తగా ఉండొచ్చు. నిజం చెప్పాలంటే నీళ్ళని చూస్తే నాకు కూడా భయంగానే ఉంది. ఖచ్చితంగా మీరు నీళ్ళల్లో ఈదగలరు. భయపడకండి, తావు మీతోనే ఉంటాడు. మీరందరూ సురక్షితంగా ఉంటారు. అందరూ రండి, ఈ రోజు స్విమ్మింగ్ పూల్ లో ట్రైనింగ్ చేద్దాం. వావ్ మధు, నీకు ఈత చాలా బాగా వచ్చేస్తుంది. నాకు ఈత బాగా వచ్చు. అమ్మా, కాపాడు. గోలు, కాస్త లేచి నిలబడు. ఈ నీళ్లు అంత లోతుగా కూడా లేవు. సుఖీ అంకల్, బబ్లు, మీరు కూడా లోపలికి రావచ్చుగా. వద్దు వద్దు, ఎందుకంటే మా ఇద్దరికి ఈత కొట్టడం రాదు కదా. అరే, ఇలా స్కూబా డైవింగ్ కి వెళ్ళాలంటే మీకు ఈత తెలియాల్సిన అవసరం లేదు. అంతే కదా టావ్? సరిగ్గా చెప్పావు గ్రేస్. ఇప్పుడు చూడు.
యాక్ గోలు, నీకు కడుపులో బాగాలేకపోతే టాయిలెట్ కి వెళ్ళుండొచ్చు కదా. మా అందరినీ నువ్వు బాధపడేలా చేస్తున్నావు. సారీ సమోయి, నేను ఇప్పుడే వస్తాను. దీనికి తగిన ఫలితం అనుభవిస్తావు. వావ్, మొదటిసారిగా మనం ఇప్పుడు సముద్రంలో డైవ్ కొట్టబోతున్నాం. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఆల్ ది బెస్ట్. కాపాడండి అమ్మా, నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. కాపాడండి. సుఖి అంకల్, చూసారా? నా కోట సిద్ధమైపోయింది. భలే బబ్లు, నేనేం చేస్తానో చూడు. ఓ ఈ స్థలంలో మీరు ఆడుకోకూడదు. అరే, ఎందుకు ఆడుకోకూడదు? ఈ బీచ్ అందరికీ సొంతమే. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేమెందుకు ఇక్కడి నుంచి వెళ్ళాలి? ఇదేమీ నీ చోటు కాదు కదా. ఏంటి బాబు, ఇలాంటి పనికిరాని దాన్ని తయారు చేసావు? ఇదేమైనా పాడుపడిన కోట లేదా భూతాల బంగ్లానా? ఊరుకుంటావా గోలు? ఏడవకు గోలు, నువ్వు మళ్ళీ చేయగలవు. నేను నీకు సాయం చేస్తాను. పింకీ, జా పింకీ, జా పింకీ. బబ్లు, నువ్వు సమయాన్ని వృధా చేస్తున్నావు. అరే, గోలు ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నాడు? ఏదో అతను కష్టపడి కోట కట్టుకుంటుంటే నువ్వు ఊరికే ఉండలేవా? అవును పింకీ, ఎక్కడ? ఇప్పుడే కదా ఇక్కడ ఉంది. క్రిస్, మీరందరూ ఇక్కడే ఉండండి. నేను కాసేపట్లో వస్తాను. నేను ఎక్కడున్నాను? నీకు ఏమీ అవలేదు పింకీ. నువ్వు ఎందుకని సముద్రంలో అంత లోపలికి వెళ్ళావు? అది ఒంటరిగా. నాకేమీ తెలీదు క్రిస్, నాకేమీ గుర్తు రావడం లేదు. అదృష్టం, నువ్వు ఎలాగలా తిరిగి వచ్చేసావు.
ఇకపై నేను అనుకున్నది జరగబోతోంది. నేనే గెలుస్తాను. ఇది ఖచ్చితంగా ఆ ఫీతాలి పని అయి ఉంటుంది. అవును, ఆ అమ్మాయి ఎవరు? ఎందుకని ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తుంది? ఎవరికీ తెలియదు క్రిస్. మాకు కూడా ఆ అమ్మాయి గురించి ఎక్కువగా తెలియదు. తను స్కూల్ కి కొత్తగా వచ్చిన అమ్మాయి. 2 నెలల క్రితమే వచ్చి చేరింది. తను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ వాళ్ళ బుర్రలు తినడమే పనిగా పెట్టుకుంది. స్కూల్లో ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతోంది. అడిగితే ఇటువైపు నీళ్ళని తనవంటోంది. ఇక్కడ ఎవరైనా సర్ఫింగ్ గానీ డైవింగ్ గానీ వెళ్తే తను అటాక్ చేస్తోంది. అక్కడున్న ప్రజలు వెళ్ళేంత వరకు తను వదలడం లేదు. ఆ రోజు జరిగినట్ట ఫస్ట్ టైం మేము స్కూల్ కి వచ్చినప్పుడు చూసాం కదూ. కరెక్టే, తను ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఇప్పుడు చూసినా ఒంటరిగానే తిరుగుతూ ఉంటుంది. ఉన్న పడంగా వచ్చి ఊడిపడుతుంది. తను రాత్రిపూట ఎవ్వరికీ కనిపించకుండా మాయమైపోతుంది. కొంతమంది ఏమో తను నీళ్ళలో మునిగిపోతుందని చెప్తున్నారు. కానీ మీరెవరు దిగులు పడకండి. సామోయి నేను ఉన్నంత వరకు మీకేం కాకుండా మేము చూసుకుంటాం. మీరు మమ్మల్ని నమ్మొచ్చు. అది మాకు తెలుసు. మీరిద్దరు చాలా మంచివారు. థ్యాంక్ యూ టావు సామోయి. మీరిద్దరు లేకపోతే మా కథ అంతే. మీకు క్రిస్ ఉన్నాడు కదా, తను చాలా ధైర్యవంతుడు. హ, తను లేకపోయినంత మాత్రాన ఎలాగైనా నేను వెళ్ళి పింకీని కాపాడుండేవాడిని కదా. మీరందరూ నిజంగా చాలా మంచి స్నేహితులు. నేను అదే చెప్తున్నాను టావు సామోయ్. మీరిద్దరు కనుక లేకపోతే చాలు చాలు, మేము ఇక్కడే కదా ఉన్నాం. ఎప్పుడు మీకు తోడుగా మేము ఉంటాం. వావ్ మధు, నువ్వు నిజంగానే చాలా మంచి ఆర్టిస్ట్వి. ఏమంటావు గోలు? నిజంగానే ఇది చాలా అందంగా ఉంది. ఇది కూడా అందంగా ఉందంటున్నారే. ఇప్పుడు చూడు. అమ్మా కాపాడు, నేను మాత్రమే ఎవరైనా వచ్చి కాపాడండి. నువ్వు ఒక మూర్ఖుడివి. నువ్వు కనీసం ఒక్క పనైనా సరిగ్గా చెయ్యలేవా ఏంటి? మహారాజా, నేను మీకు చెప్పింది గుర్తు లేదా? ఆ తాడు లాగొద్దని మీకు చెప్పాను, అయినా మీరు లాగారు. ఇప్పుడు చూసారా మన ఇద్దరి గతి ఏమైపోయిందో. చెయ్యాల్సిందంతా నువ్వు చేసేసి ఆఖరికి నాతో పడ్డావా? ఎంత ధైర్యం నీకు? ఎలా ఉన్నారు మై డియర్ స్టూడెంట్స్? మీరందరూ బాగున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు లేకుండా స్కూల్లో నాకు ఎంత బోర్ కొట్టిందో. కనిష్క్ సార్ మళ్ళీ ఫోన్ చేశారు. ఎవరిప్పుడు ఈయన మిస్ అయింది. ఇంకా చెప్పాలంటే ఆ పీతాలని పంపించింది ఏనేనని నాకు అనుమానంగా ఉంది. ఓ మీరేనా? ఎంతో ధైర్యవంతులైన మీరిద్దరే నా స్టూడెంట్స్ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నారు కదా. థ్యాంక్ యూ కిడ్స్. వావ్, పండు చాలా రుచిగా ఉంది. థాయిలాండ్ నాకు బాగా నచ్చింది. నేను బాగా డాన్స్ చేస్తున్నాను కదా సమూహి. చూడు చూడు ఎలా ఉంది. ఏమైంది? నా వాళ్ళంతా ఒకటే దూరంగా ఉంది. ఏం జరుగుతుంది?
అస్సలు ఊహించలేదు. ఇదిగో హా? ఈ వేడి వేడి పాలు తాగు. ధన్యవాదాలు సుఖీ అంకల్. నన్ను క్షమించు మిత్రమా, నా వల్లే కదా నీకు ఈ పరిస్థితి ఏర్పడింది. లేదు క్రిస్, నువ్వు నన్ను మిత్రుడని చెప్పి సారీ కూడా చెప్తున్నావే. మిత్రుల మధ్య ఇదంతా రాకూడదు కదా. ఇది నీకోసమే టావ్, మన స్నేహాని కోసమే నేను నీకు ఇస్తున్నాను. మీ ఇద్దరు స్నేహం చూస్తుంటే నేను ఆనందం తట్టుకోలేకపోతున్నాను. ఇలా చేసింది ఎవరో కనిపెట్టకుండా నేను వదిలిపెట్టను. అది ఎవరైనా సరే నేను ఊరికే వదలను. వాడిని వెతికి కనిపెట్టి వాడికి ఒక మంచి గుణపాఠాన్ని నేర్పిస్తాను. ఇది చాలా బాగుంది. ఈ మార్కెట్ అంతా నీళ్ళ మీద తేలుతుంది. అవును, నువ్వు ఈ బోట్లో కూర్చొని నీకు కావలసినవన్నీ కొనుక్కోవచ్చు. అంతేకాదు, కొట్లన్నీ నీ దగ్గరకే వస్తాయి, కాబట్టి నువ్వు ఇక్కడే కొనుక్కోవచ్చు. సాముయి, థాయిలాండ్ చాలా అద్భుతంగా ఉంది. నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. టావుకు కూడా ఏమీ కాకుండా ఉంటే క్రిసు తను కూడా ఇక్కడ ఉండేవారు కదా. టావుకి ఇక్కడ ఉండాలంటే బోరు కొడుతుంది. అంతేకాకుండా టావుకి బాగా అయ్యేంత వరకు క్రిసు వదిలిపెట్టాడు కదా. అందుకని ఈ రోజు గర్ల్స్ డే అవుట్ ని ఎంజాయ్ చేద్దాం. అయితే సరే, మనం సెల్ఫీ తీసుకుందాం. ఇది చాలా జాలీగా ఉంది కదా బబ్లు. ఇదంతా నీకే ఓవర్ గా తెలియడం లేదా? నేను ఇక్కడ భయపడుతున్నాను. భయం పోవాలంటే నేను ఒక మంచి రహస్యం చెప్తాను. బాగా నోరు తెరిచారు. అయ్యయ్యో, దయచేసి నన్ను క్షమించండి పిల్లలు, మీకేం కాలేదు కదా. ఎప్పుడు చూడు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నన్ను చూసి నవ్వుతావు. నవ్వడానికి నువ్వు అక్కడి నుంచి ఎంత దూరం వచ్చావా?
ధన్యవాద్ మహారాజా. మనం ఇక్కడికి స్కూబా డైవింగ్ కోసం వచ్చావు. అవును. మధురా కొలంలోకి వెళ్ళి నువ్వు నీ స్కూబా డైవింగ్ ని నేర్చుకో. ఇప్పుడు శ్రద్ధగా విను, మనం దీనికోసమే వచ్చాం. పురాణాల్లో రాసు 100 సంవత్సరాలకు ఒక్కసారి పౌర్ణమి నాడు రాత్రి ఒకేలాగున్న 2 రాళ్లు, అందులోనూ సముద్రం మధ్యన 100 సంవత్సరాలకోసారి 1000 సంవత్సరాలకోసారి జంతువులతో నింపబడుతుందని రాసుంది. ఆ రాళ్లకు కింద సముద్రపు నీరు ఆక్రమించబడుతుంది. జీవరాశులన్నీ ఆత్మలుగా మారుతాయి. అది మంచో చెడో అన్నీ ఏకమవుతాయి. దీని మూలంగా బయటపడే శక్తిని ఎవరైతే పూర్తిగా గ్రహిస్తారో వాళ్ళు శక్తివంతులవుతారు. ఆ తర్వాత ఎవ్వరూ వాళ్ళని అంతం చేయలేరు. శక్తిని పొందాలని ఆశపడుతున్నావా? రీసెర్చ్లన్నీ నేను చేశాను, నేను కష్టపడి కనిపెట్టాను, ప్లాన్లన్నీ వేసిన వాడిని నేను, నిన్ను ఇక్కడికి తీసుకొచ్చిన వాడిని నేను. చివరికి నువ్వు రాజు అవ్వాలనుకుంటున్నావా? సరిగ్గా ఇక 2 రోజులే. ఆ తర్వాత నేను ఈ ప్రపంచాన్నే పాలిస్తాను. ఏమైంది పింకి నీకు? ఎందుకని ఏదోలా ఉన్నావు? సామోయి ఎక్కడా? సమ్మోయి అక్కడ లేదు. తను నీళ్ళల్లో పడిపోయింది. ఏమంటున్నావు పింకి? ముందు ఏడవకు పింకి, నాతో రా. ఇదిగో మంచినీళ్ళు తాగు. కూర్చో. ఏడవకు పింకి, ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్పు. నేను సమ్మోయి ఫ్లోటింగ్ మార్కెట్ కి జాలీగా వెళ్ళాం. దిగులు పడకు పింకి, అంతా త్వరగా సర్దుకుంటాయి. నీ కెమెరా నాకు కాస్త ఇవ్వగలవా? అవును, నీతో ఉండే ఈ అమ్మాయి ఎవరు? మీరిద్దరూ కలిసున్న అన్ని ఫోటోల్లో తను కూడా మీతో పాటే ఉంది. మాతో పాట? కానీ నేను సమ్మోయి ఇద్దరమే కదా ఉన్నాం. మాతో పాటు అక్కడ ఎవరూ లేరు. ఈ డాలర్ ఆ డాలర్ విషయమేంటి క్రిస్? నువ్వే ఆలోచిస్తున్నావు? ఇది చూడు, ఈ డాలర్. దీన్ని మనం ఇంతకు ముందే చాలా సార్లు చూసాం. మొదటి నుంచి ఈ అమ్మాయి అంటే నాకు అసలు నచ్చదు. రాను రాను తను అసలు లిమిట్స్ దాటి వెళ్తోంది. మనం ఏదైనా చేయాలి క్రిస్. దిగులు పడుకుంటావు, అంతా నేను చూసుకుంటాను. సామూహిని తీసుకురావడానికి నేను ఏవైనా చేస్తాను. కానీ ఆ పీతాలే ఉండే ప్రదేశాన్ని నువ్వు ఎలా కనిపెడతావు? తను ఎక్కడుంటుందో ఎవరికీ తెలియదు. ఆ పీతాలేని ఎలాగైనా సరే నేను కనిపెడతాను. తను ఎక్కడున్నా సరే నేను ఊరికి వదలను. అది ఎలా మీకు? ఈ బామ్మకు అన్నీ తెలుసు మనవడా. ఒక విషయం గుర్తుంచుకో, కొన్నిసార్లు నువ్వు చూసేదేది నిజం కాదు. ఈరోజే అమావాస్య. ఎందుకురా అలా బాగుతున్నావు? నువ్వు కుదురుగా ఉండవా? అయినా ఇప్పుడు ఎందుకలా కోతిలా ఎగిరి కంటుతున్నావు? నువ్వు కాసేపు కుదురుగా ఉండలేవా? నా మాట వినవా? ప్రశాంతంగా ఉండు. మహారాజా, నన్ను తప్పుగా అనుకోకండి. అక్కడ చూడండి, అక్కడ మీకు ఏమైనా కనబడుతుందా? మెరిసే పురుగులు. ప్రకాశించే జంతువులా? అయితే టైం దగ్గర పడింది. నేను విజయం సాధించే రోజు దగ్గర పడింది. ఆకాశం, భూమి,
సముద్రాన్ని ముల్లోకాలను నేను పరిపాలిస్తాను. అవును, సరిగ్గా చెప్పారు మహారాజా. మీరు నేను కలిసి పరిపాలించవచ్చు. ఇప్పుడు ఏం కూసావు? లేదు లేదు మహారాజా, మీరు మీరు మాత్రమే పరిపాలిస్తారు. నేను మీకు సేవలు చేస్తూ ఉంటాను. సరిగ్గా చెప్పావు. ఇక రాబోయే రోజులన్నీ నావే. నా పార్ట్నర్స్ అందరూ క్రిస్ ని చీకటిగా ఉండే సముద్ర గర్భంలోకి తీసుకెళ్తాను. అక్కడికి వెళ్ళాక వాడు భయపడిపోతాడు, ఒంటరిగా ఉంటాడు. అప్పుడు నేను వాడిని అంతం చేయడానికి అక్కడ సిద్ధంగా ఉంటాను. దాంతో వాడి కథ అంతే. జాగ్రత్తగా వెళ్ళిరా క్రేస్. దిగులు పడకండి సుఖి అంకుల్. సామూహిని తీసుకుని నేను త్వరగా వచ్చేస్తాను. ఆల్ ద బెస్ట్ క్రేస్. థ్యాంక్ యూ బబ్లు. క్రిస్, నాకు కూడా నీతో రావాలనే ఉంది, కానీ నువ్వు కూడా అక్కడికి వెళ్ళిపోతే మరి ఇక్కడున్న వాళ్లకు ఏదైనా సాయం అవసరమైతే ఎవరు చేస్తారు చెప్పు. అందుకే నేను ఇక్కడే ఉంటాను. అవునవును గోలు, నువ్వే వీళ్ళందరినీ చూసుకోవాల్సింది, సరేనా? క్రిస్, నా మిత్రుడా, జాగ్రత్తగా వెళ్ళిరా. నన్ను క్షమించు, నేను నీతో రాలేకపోతున్నాను. అంతా ఈ కాల వల్లే. అలా అంతా చెప్పకు, నీకు ఇంకా పూర్తిగా నయం అవ్వలేదు. సామూహి లేకుండా నేను ఖచ్చితంగా తిరిగి రాను. అయితే సరే, మళ్ళీ కలుద్దాం. ఈ పింకీ ఎక్కడా? నేను నీతో పాటు వస్తాను క్రిస్. పింకీ సాముయి మనందరికీ మంచి ఫ్రెండ్. నీకు, టావుకి, అందరికి నేను ఒక్కదాన్నే బాగా డైవ్ చేయగలను. అందుకే నీతో వస్తానంటున్నాను క్రిస్. అది ఎందుకు? పింకీ సరిగ్గానే చెప్తుంది క్రిస్. ఒకరికంటే ఇద్దరు వెళ్తే బాగుంటుంది. నీకు సహాయం అవసరం అవుతుంది. పింకీని తీసుకువెళ్ళు. నువ్వు చెప్పేది కూడా కరెక్టే టావు. సరేరా పింకీ, మనం ఇక్కడే ఉండి టైం వేస్ట్ చేయకూడదు. మనం 2 గంటల సేపు వచ్చి ఒకే చోట చక్కర్లు కొడుతున్నాం. మహారాజా, మీరే నా బుర్ర కింద పడిచి నాకు బట్ట పగిలే నక్షత్రాలు చూపించారు. నువ్వు తప్పు చేసి ఆ నేరాన్ని నా మీదకి తోస్తావా? వీలైనంత త్వరగా మనం ఆ ప్రదేశాన్ని కనిపెట్టి తీరాలి. నా ప్లాన్ ప్రకారం త్వరలో ఆ క్రిస్ ఆ చోటుకి వచ్చి చేరుకోవాలి. క్రిస్, ఒకేలాంటి రెండు బండరాళ్ళు మనకి ఎక్కడ కనిపిస్తాయి? చాలా సేపటి నుంచి మనం వెతుకుతున్నాగా. ఇంకా కాసేపు వచ్చే పింకీ, మనం త్వరలోనే దాన్ని కనిపెట్టేయవచ్చు. కావాలంటే నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. ఏం జరుగుతోంది? అది ఏదో చేపనుకుంటాను. ఇది మర్మెర్స్. నన్ను కాపాడు క్రిస్. పింకీ, నీ కళ్ళు తెరువు. వీళ్ళందరూ మన స్నేహితులు. మనకి సాయం చేయడానికి వాళ్ళు వచ్చారు. పింకీ, ఇప్పుడు చూడు.
నువ్వు బాగానే ఉన్నావు పింకీ. ఓ, అలా చూడు, ఆ శక్తివంతమైన బండరాళ్ళు. మనం చాలాసేపటి నుంచి కష్టపడి వెతికేది ఈ రాళ్ల కోసమే కదా. ఒకవేళ మనం చూడాలని ఆ మెర్మిట్స్ ఇలా చేశాయి అనుకుంటాను, కానీ ఎందుకు అవి పింకీని అటాక్ చేశాయి? కళ్ళకి కనిపించేవన్నీ నిజాలు కావు. క్రిస్, క్రిస్, ఓ, నువ్వేం ఆలోచిస్తున్నావు క్రిస్? మనకి బండరాళ్ళు కనిపించాయిగా. అవును పింకీ, నాతో నువ్వు ఇంత దూరం వచ్చినందుకు ధన్యవాదాలు. ఆ వయసైన బామ్మ చెప్పింది వినే నేను ఇంత దూరం వచ్చాను తెలుసా. కానీ ఈ రాళ్ళని చూస్తుంటే నాకు ఒక ఆలోచన వస్తోంది. ఆ బామ్మ చెప్పింది అంతా నిజమే. సాము ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. పింకీ, నా కోసం నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. నేను లోపలికి వెళ్తాను, ఎందుకంటే లోపలికి ఏముంటుందో ఎవరికీ తెలీదు. కానీ క్రిస్, లేదు పింకీ, నీకు హాని కలగడం నాకు కొంచెం కూడా నచ్చదు. నువ్వు ఇక్కడే ఉండు, నా కోసం వెయిట్ చేయి. నేను మళ్ళీ వచ్చేటప్పుడు సామయ్యతో పాటే వస్తాను. అవును, నేను ఎక్కడున్నాను? నేను నీటిలో గాలి ఎలా పీల్చుకోగలుగుతున్నాను? అవును, పింకీ ఎక్కడ? నేను ఇందులో ఇరుక్కున్నాను, ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు నేను పింకీని ఎలా కాపాడాలి? నేను నీకు సాయం చేస్తాను క్రిస్. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? పింకీ, నన్ను ఇలా పై చేయడం ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. పింకీ, పింకీ, కానీ నువ్వు అక్కడ ఎలా? నేను ఇక్కడ నీవనుకున్నాను. అయితే నువ్వెవరో చెప్పు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇంతకీ నువ్వెవరు? నేను పింకీని క్రిస్, నీ ఫ్రెండ్ పింకీని. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నా ఫ్రెండ్ పింకీ అదిగో అక్కడుంది. నువ్వు పీతాలి యొక్క మనిషివి. సామోయి అక్కడ. లేదు క్రిస్, నేనే నిజమైన పింకీని. నేను చెప్పేది నమ్ము. నేను సమూహి బయటికి వెళ్ళినప్పుడు ఇంకొకరు ఉన్నారు చూస్తావా? ఇంకెవరో కాదు, నీ ప్రాణమిత్రుడు. అయ్యయ్యో, నిజం చెప్పేశానా? నువ్వు కూడానా? అవును, నేనే నీ శత్రువు. నువ్వు నన్ను ఏమర్చేశావు? నాతో స్నేహం చేయడానికి నీకు అర్హత లేదు. నా మిత్రుడి మీద నువ్వు దాడి చేశావు. ఇప్పుడు నేను నిన్ను ఏం చేయబోతున్నానో చూస్తూ ఉంటావు.
ప్రశాంతంగా ఉండు పింకీ. నువ్వు సురక్షితంగా ఉంటావు. ఈ సముద్ర కన్యలు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. ఇప్పుడు మేము దెబ్బతిని ఉండొచ్చు. దీనికి తగిన శిక్ష అనుభవిస్తావు క్రిస్. ఈ యుద్ధంలో నువ్వు గెలిచి ఉండొచ్చు, కానీ ఇంతటితో ఇది ముగిసిపోలేదు. దయచేసి నన్ను క్షమించు, నిన్ను అపార్థం చేసుకున్నాను. దయచేసి అలా మాట్లాడుకో క్రిస్. అయినా నేనెవరో నీకు ముందే చెప్పకపోవడం నా తప్పే అని ఒప్పుకుంటున్నాను. నేను ఈ సముద్రపు ప్రశాంతతని కాపాడుతాను. ఈ సముద్రాన్ని రక్షిస్తాను. ఇక్కడ ఎవరు ఏ తప్పు చేసినా నేను ఒప్పుకోను. ఎవరు ఈ సముద్రపు ప్రశాంతతను చెడగొట్టినా నేను ఊరుకోను. ఈ సముద్రంలో ఉన్న చెట్ల చేమల్ని, జీవరాశుల్ని ఎవరైనా అంతం చేయాలనుకుంటే వాళ్ళు నేను అంతం చేస్తాను. ఈ రోజు ఎంతో ప్రత్యేకమైన అమావాస్య రోజు. ఇలాంటి రోజు 100 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఈ రోజు రాత్రికి దుష్ట శక్తులు, మంచి శక్తులు ఒకటిగా కలిసి సముద్రపు అడుగు భాగం నుంచి పైకొస్తాయి. ఇవన్నీ ఒకే శక్తిగా మారుతాయి. ఈ బ్రహ్మాండమైన శక్తిని ఎవరు పొందుతారో అతను అత్యధిక శక్తి గల మనిషిగా మారిపోతాడు. అతను 3 లోకాల్ని పరిపాలిస్తాడు. అంటే వీళ్ళ ప్లాన్ మొత్తం ఈ రాత్రి కోసమేనా? దుష్ట శక్తుల అధిపతి అయిన ఆ కనిష్క ప్రణాళికే ఇదంతా. అతనే టావుని, సమూయిని మీ దగ్గరకు పంపించాడు. వాళ్ళు నీతో నటించారు. కనిష్క్ సార్, నేనప్పుడే అనుకున్నాను. అంటే టావు, సామయ్య కూడా ఆ కనిష్క్ యొక్క మనుషులేనా? అంటే వాళ్ళు నా స్నేహం, నేను ఆపదలో ఉండేటప్పుడు నన్ను కాపాడడం అంతా వాళ్ళ ప్లానేనా? సామూయి అంటే అది సామూయేనా? నా మిత్రుడు నా కోసం వెయిట్ చేస్తుంటారు.